చదవగలిగిన వారందరూ బైబిల్ తెరవండి. చదవలేని వారు నాతో కలిసి పలకడానికి ప్రయత్నం చేయండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. అలాగనే మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వరకు మార్చి అందరం చదువుకున్నాం. 24 నుంచి 27 వరకు అందరం కలిసి చదువుకున్నాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ప్రార్థన. ప్రేమల తండ్రి, నేను వాక్య ధ్యానంలోకి ప్రభావ మీద మీ ఆస్త నింపండి. చేరవచ్చిన వారందరికీ కూడా కావాల్సిన వివాహారం కూడా తండ్రి మీరే అనుగ్రహింపచేయమని కూడా సమయం ఆశ్చర్యకరంగా మార్చుకున్నాడు. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇది మనము వాక్య ధ్యానం కొరకు మరి కట్టుకొనడం, ప్రాకారమును కట్టుకున్న స్త్రీ, ప్రాకారమును కట్టుకున్నటువంటి స్త్రీ అనేది మనము చూస్తున్నాం. మరి నార్మల్ గా ప్రాకారము అనే దానిని దేని గురించి చెప్తాం మనము? ప్రాకారము అనగా ఒక సరౌండింగ్, ఇంటి చుట్టూ వేసుకున్నటువంటి ఒక కంచెన్ గురించి గాని లేదా ఒక సరౌండింగ్ వాల్ గురించి గాని మనం ప్రాకారం అనేది మనము చెప్తాం. అయితే ఈ మనము ఆ భౌతికంగాను ఒక ప్రాకారం కట్టుకుంటాము, మరి ఆత్మీయంగా కూడా మనము మన యొక్క జీవితంలో ప్రాకారమును కట్టుకునేటువంటి వారంగా కూడా మనము జీవిస్తూ రావాలి. మరి బైబిల్ గ్రంథంలో మరి మనం చూసుకుంటా వస్తే ఇద్దరు స్త్రీలు వారి యొక్క ప్రాకారమును కట్టుకుంటా వచ్చినారనమాట. మరి ఆధ్యాత్మికంగా చూసుకుంటా వస్తే ఇల్లు కట్టుకునేటువంటి స్త్రీ అనేది వచ్చేసి మరి సామెతలు 14వ అధ్యాయము 1వ వచనంలో మరి మనం చదువుకుంటా వచ్చినాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోను అని చూసుకుంటా వచ్చినాం. మరి జ్ఞానవంతురాలు అనంటే మరి ఇల్లు కట్టుకోవాలి అనంటే ఇల్లు కట్టుకోవడానికి మనము సామాగ్రి అంతా కూడా సమకూర్చుకోవాలి. మరి ఎలా సమకూర్చుకుంటారు అనంటే ఎటువంటి స్త్రీ సమకూర్చుకుంటుంది అనంటే మరి జ్ఞానం కలిగి జీవిస్తారా. సమయం మనకు ఇల్లు కట్టుకోవాలి అని మనకు తలంపు వచ్చినప్పుడు మన చేతులకు మరి కొద్దిగా సమయం, కొద్దిగా మనము ఆ డబ్బులు అనేది పోగు చేసుకొని ఆ కట్టుకోవడానికి కావాల్సినటువంటి వస్తువులు అనేటి కూడా సామాగ్రిని కూడా మనము సమకూర్చుకుంటాం. అయితే దీంట్లో కూడా మరి జ్ఞానం ఏముంటది అక్క అని మీరు అనుకోవచ్చు. ఇల్లు కట్టడం అనేది కూడా ఎంతో ఒక మంచి థాట్ అనేది కూడా అవసరం. ఎవరంటే వారు కూడా ఇల్లు కట్టుకోలేదు. అలాంటప్పుడు మరి జ్ఞానం ఎంతో అవసరం. ఈ జ్ఞానం లేకుండా మనము ఇల్లును కట్టుకోలేము. అది చాలా అసాధ్యమైనటువంటి పని అన్నమాట. అక్కడ మరి బైబిల్లో రాయబడినట్లుగా మరి మనం చూసుకుంటా వస్తే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అని కూడా రాయబడతా వచ్చు. మరి జ్ఞానం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మన ఇల్లు మనము కట్టుకోగలుగుతాము. మరి మూఢురాలు లాగా మనం జీవిస్తున్నప్పుడు మన ఇల్లును, కట్టబడినటువంటి ఇల్లును కూడా వారే పెరికి వేసుకుంటారు అన్నమాట. మూఢురాలుగా ఉన్నటువంటి వారు వారి యొక్క గృహమును, వారి యొక్క ఇండ్లును వారు పెరికి వేసుకునేటువంటి సందర్భాలు కూడా మరి మనం చూస్తా వచ్చినాం చాలా వరకు. మరి ఈ విధంగా చెప్తా వస్తే మరి ఆత్మీయంగా మన గృహమును మనము ఎలా కట్టుకోవాలి, ఆత్మీయ ప్రాకారమును కట్టుకునేటువంటి స్త్రీలుగా మనం చూసుకుంటా వస్తే మరి నిర్మాణం కొరకు బైబిల్లో ఏమి అవసరము అనంటే ఆత్మీయముగా మొదటిది వచ్చేసి దేవుని భయం మన యొక్క జీవితంలో మనము కలిగి ఉంటా రావాలి. సామెతలు 9వ అధ్యాయము 10వ వచనం. సామెతలు 9వ అధ్యాయము 10, 11 వచనాలలో రాయబడతా వచ్చింది. కనుసైగ చేయవాడు వెద పుట్టించు, పనికిమాలిన వదరబోతు నశించు, నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును.
ఇక్కడ మరి చూసుకుంటా వస్తే మరి మన యొక్క నోరు ఇల్లు కట్టుకుని ఆత్మీయంగా మన ఇల్లు కట్టబడాలి, ఆత్మీయంగా మన యొక్క గృహము కట్టబడాలి అనంటే ఆ ఏది ముందు ఉండాలి అనంటే దేవుని భయం. దేవుని భయం మరి ఎలా వస్తుంది అనంటే మన నోట్లో నుండి వచ్చేటువంటి మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారావాలన్నమాట. ఇక్కడ రాయబడినట్లుగా పనికి మాలిన వదరబోతు నశించు అనంటే కింద చూసుకుంటా వస్తే నీతిమంతుని నోరు జీవపు ఊట అని రాయబడి. మరి ఎప్పుడైతే నీతిమంతులుగా మనం జీవిస్తా వస్తామో దేవుని భయంతోటి మన యొక్క జీవితము మరి ఎప్పుడైతే ఉంటుందో మన యొక్క ప్రాకారం కూడా ఎలా ఉంటుంది అనంటే మన యొక్క ప్రాకారంలో ఏమి ఉంటుంది అనంటే జీవపు ఊట. ఈ జీవపు ఊట ఎలా వస్తుంది అనంటే దేవుని భయం కలిగి మనము నీతిమంతులముగా జీవించినప్పుడే మన యొక్క గృహములో మన యొక్క ప్రాకారం లోపల జీవపు ఊట అనేది మరి ఉంటుంది. ఊట అనేది దేనికి సాదృశ్యము అని చూసుకుంటా వస్తే మనము త్రవ్వుతున్న కొలది అక్కడ సంపద అనేది వస్తూ ఉంటుంది అనమాట. అలాగనే మరి ఆత్మీయముగా ప్రాకారం కట్టుకునేటువంటి స్త్రీ యొక్క గృహం ఎలా ఉంటుంది అనంటే తవ్వే కొద్దికి ఆత్మీయ జ్ఞానం, ఇతరులకి సహాయం చేసేటువంటి ఆ యొక్క జ్ఞానము, ఇతరులను కూడా వారి యొక్క గృహాలను కూడా కట్టేటువంటి వారముగా దేవుడు మనకి సహాయము చేస్తాడనమాట. ఆ విధంగా మరి మనం జీవించాలి అంటే మనలో ఏమి ఉండాలి? మొదటి సామాగ్రి అనంటే దేవుని భయం. దేవుని భయం లేకుంటే మనము ఇతరులకి ఏమీ సహాయం చేయలేము, ఇతరుల కుటుంబాలు కూడా మనము కట్టలేము. భయం ఉంటేనే మనం మన యొక్క దేవుని యొక్క భయం ఉంటేనే మన కుటుంబాన్ని మనము మొదటిగా కట్టుకోగలుగుతాము. కాబట్టి మన యొక్క ఆ యొక్క ప్రాకారంలో జీవపు ఊట ఉంటుంది కాబట్టి ఇతరులకు కూడా మనము సహాయం చేయుటకు దేవుడు మనకి నేర్పిస్తాడు లేదా అవకాశము ఇస్తా వస్తాడు అనమాట. రెండవదిగా వచ్చేసి ప్రార్థన అనేటువంటి కంచె ఉండాలి. ఇది ఎంతో అవసరం. స్పిరిచువల్ వాల్ అన్నమాట. ఈ యొక్క ప్రార్థన అనేటువంటి కంచె లేకుండా మనము ఎంతటి ప్రాకారం వేసినా కూడా అది ఏమైపోతుంది, ఏదో ఒక రోజు పడిపోతుంది. ఒక మనిషి తన యొక్క జీవితంలో మరి శారీరకంగా చూసుకుంటే ఇటుకలు పేర్చి మళ్ళీ ఇటుకలు పేర్చి దానికి మంచి సిమెంట్ వేసి ఇంకా కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఆ యొక్క గోడను కట్టుకుంటారు. ఇంకా దొంగలు లోపలికి రాకుండా గ్లాస్ పీసెస్ కూడా అంటిస్తారు, గాజు పెంకులు అలా అంటిస్తారు. శారీరకంగా ఆత్మీయంగా మరి మనము రక్షింపబడి మందిరానికి వస్తూ బాప్తిసం తీసుకొని సంఘంలో అంగంగా చేయబడిన తర్వాత ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి. ప్రతి దినము కొన్ని సార్లు చిన్న చిన్న మాటలే ఏమైతాయి అనంటే జీవితాలను నాశనం చేసుకోవడానికి కూడా దారి తీస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం జయించాలి అనంటే మనకి ఏమి ఉండాలి అనంటే ప్రార్థన అనేటువంటి కంచె మనకు కలిగి ఉండాలి. బైబిల్లో చూసుకుంటా వస్తే ఒక భక్తుడు మనకు కనబడతారు, యోగు. యోగు ఏం చేస్తా వచ్చినాడు? యోగు 1వ అధ్యాయం 10వ వచనంలో, యోగు 1వ అధ్యాయము 10వ వచనం, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఇంకా మనం పైన చూసుకుంటా వస్తే 5వ వచనంలో వారి వారి విందు దినములు పూర్తి కాగా చివరిలో తమ హృదయములలో దేవుని తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించలేము అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోగు నిత్యము అలాగున చేయుచుండెను. మరి ప్రతిరోజు చేస్తా ఉన్నాడంట. ఎవరు చేస్తా ఉన్నారు? యోగు ఒక్కడే చేయలేదంట. ఈ యొక్క దహన బలి తన కుమారులను, తన ఇంట్లో ఉన్నటువంటి తన కుమారులను కుమార్తెలను అందరినీ కూడా పిలిపించి వారి చేత వారి కొరకు ఆయన ఏం చేశాడు అంటే కంచె వేసి దహన బలి అర్పిస్తా ఉన్నాడు, పవిత్రపరుస్తా ఉన్నాడు వాళ్ళని. మనం కూడా మన యొక్క ప్రాకారము కట్టబడాలి అనంటే ఈ యొక్క ప్రార్థన అనేటువంటి కంచె మనకు రోజు ఉండాలి. ప్రతి రోజు ప్రతి నిమిషము కూడా ఉండాలి. మరి మన కుటుంబం కూడా మన యొక్క ఆత్మీయంగా కట్టబడుటకు మనం ఏమి చేయాలి అనంటే మరి మన ఇంట్లో ఉన్నటువంటి మన పిల్లలు, మన భర్త, ఇంకా ఎవరైతే మన కుటుంబంలో ఉంటున్నారో వారందరి నిమిత్తమయ్యి వారు చేసినటువంటి పనులు, వారు ఆ రోజు ఏ పని కొరకు వెళ్తున్నారు వాటన్నిటి కొరకు కూడా వారందరి
ఇంకా నార్మల్ గా చెప్తే కుటుంబ ప్రార్థన అనేది కూడా ఎంతో అవసరం. మరి కుటుంబ ప్రార్థన అంటే ఒక్కరు మాత్రమే అది చేయదు. కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రార్థన చేస్తే ప్రతి రోజు లేకపోయినా కనీసం వారానికి ఒకసారి 2 సార్లు అన్నా కానీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేరి వచ్చి చిన్న 2 మాటలైనా కానీ మనం ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన అనేటువంటి కంచె ఏం చేస్తుంది అని అంటే శత్రువు నుంచి మనల్ని కాపాడుతుంది. మరి యోగు జీవితంలో చూస్తా వస్తే ఆ శత్రువైన సైతానుడు అతనిని మరి పడగొట్టాలని చూసినప్పుడు కూడా తనని ఏది కాపాడుతా వచ్చింది అని అంటే ఈ యొక్క ప్రార్థన అనేటువంటి కంచె అతన్ని తన కుటుంబాన్ని కాపాడుతా వచ్చింది. సర్వము ఆయన కోల్పోయినప్పటికీ కూడా ఆయన నిలబడతా వచ్చినాడు అంటే కారణం ఏంటంటే మరి ఈ యొక్క ప్రార్థన అనే కంచె ఆయన ఎలా వేసుకుంటున్నాడు అని అంటే ఎలా వేసుకుంటా వచ్చినాడు అంటే గట్టి పునాది గాని ఆయన ఎన్ని శోధనలు ఎన్ని అలలు వచ్చినప్పటికీ కూడా అది పడిపోలేదండి. మరి మనం చదువుకుంటా వచ్చినాము మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వచనంలో మరి మనం చదువుకున్నట్లుగా ఈ యొక్క పునాది దేంతో వేయబడిందంట ఇసుక రాళ్లతోటి అది వేయబడింది కదా. అందుకొరకే ఇది నిలవబడతా వచ్చింది. 25వ వచనంలో వాన కురిసెను వరదలు వచ్చింది గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టేను గాని దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు. మరి పునాది బండ మీద వేయబడతాం. మన జీవితంలో కూడా మన యొక్క పునాది దేని మీద వేయబడతా రావాలి అనంటే క్రీస్తు అనేటువంటి బండ మీద మన యొక్క పునాది మనము కట్టుకుంటా రావాలి. అప్పుడే ఎన్నో శోధనలు రావచ్చు, ఎన్నో పరిస్థితులు మారచ్చు. ఎన్ని వచ్చినప్పటికీ కూడా మనం నిలబడుటకు దేవుడు మనం నిలబడినటువంటి ఆ యొక్క క్రీస్తు ఏ బండ మీద మనం వచ్చినామో ఆయన మనల్ని కాపాడతాడు, ఆయన మనల్ని నిలవబెడతాడు అనమాట. కాబట్టి మన యొక్క సంఘము కూడా ఆ విధంగా నిలవబడతా రావాలి అని అంటే సంఘంలో అంగంగా చేయబడినటువంటి వారందరం కూడా సంఘము కొరకు నిత్యము ప్రార్థన చేస్తారు. పడిపోవు సమస్యలు వచ్చినప్పుడు అటు ఇటు చెదిరిపోకుండా సంఘంలో మనము నిలవబడతా రావాలా. నిలవబట్టకు మరి దేవుని సహాయమును కూడా మనము వేడుకుంటా రావాలి. ఎట్లా అనంటే ఇక్కడ చూస్తా వస్తే 24వ వచనంలో కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి. ఎలా నిలబడతాము అనంటే యేసు ప్రభు యొక్క మాటలు విని వాటి చొప్పున మనం చేసినప్పుడే మరి ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా బండ మీద మనము నిలబడటకు ప్రభు మనకి సహాయం చేస్తాడనమాట. మన కుటుంబం చుట్టూ కూడా మనం కూడా ఈ యొక్క ఆత్మీయ ప్రాకారాన్ని కట్టుకున్నప్పుడే మనకు కూడా ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా నిలబడటకు ప్రభు మనకి సహాయము చేస్తాడనమాట. మూడవదిగా వచ్చేసి మరి సుబుద్ధి అండ్ వివేచన అనేది ఎంతో అవసరం. మంచి బుద్ధి ఇంకా వివేకము కూడా అవసరం. ఏదో వెళ్తా ఉన్నాను, మందిరానికి వెళ్తా ఉన్నాను, వస్తున్నాను, బైబిల్ చదువుతున్నాం, రక్షణ పొందినాం కాబట్టి ఆరాధన చేస్తా ఉన్నాం, బలలో పాలు పొందుకుంటా ఉన్నాం కాబట్టి నేను మరి నా యొక్క ప్రాకారం కట్టబడుతుంది అని మనము అనుకోలేదు. మరి వీటిలో కూడా ఏమవుతుందో అనంటే ఇక్కడ మనం చూసుకున్నట్లుగా దేవుని భయం అనేటువంటి ప్రార్థన కంచె అవుతుంది. మరి మంచి బుద్ధి ఉండాలి, వివేకము కూడా అవసరం అన్నమాట. ఎటువంటిది అనంటే ఇది ఆత్మీయమైనటువంటి మరి మన తెలివి భాగం. ఈ దేవునిని మనం అడుగుతా వచ్చినప్పుడు దేవుని యొక్క మాటల ద్వారా ఆయన మనకు ఈ యొక్క సుబుద్ధిని మనకు ఇస్తాడంట. ఆత్మీయముగా మనము పెరుగుటకు మంచి బుద్ధిని దేవుడు మనలో ఉంచుతాడనమాట. వీటి ద్వారా ఏం చేయబడుతుంది అనంటే రాబోయేటువంటి నాశనాన్ని మనము ఎదుర్కొని మన కుటుంబాన్ని మన యొక్క సంఘాన్ని మనము నిలబడుకోవడానికి కాపాడుకోవడానికి ఈ యొక్క దేవుడు ఇచ్చేటువంటి ఈ యొక్క సుబుద్ధి అనగా ఇంకా చెప్పాలంటే దీర్ఘదర్శి ముందు చూపు కలిగినటువంటి వారు అని కూడా చెప్తారు. రాబోయే దాన్ని మనం ప్రార్థనలో దేవుని యొద్ద మనము మరి అడుగుతా వచ్చినప్పుడు ఆత్మీయ జీవితంలో నిత్యము మనం ఆయనతో సహవాసం కలిగినప్పుడు దేవుడు రాబోయేటువంటి ఉగ్రతను కూడా ముందుగా మనకు చూపిస్తారన్నమాట. కాబట్టి ఇలా మనం సహవాసం కలిగినప్పుడు ఆ యొక్క సుబుద్ధి మనకు దేవుడు అనుగ్రహించినప్పుడు ఏమవుతుంది అనంటే రాబోయే ఉగ్రతను రాబోయేటువంటి నాశనాన్ని ఆపి మన కుటుంబాన్ని మనం కాపాడుకోవడానికి దేవుడు సహాయము చేస్తాడన్నమాట. ఈ యొక్క 3 కంచెలు, ఈ యొక్క 3 మరి సాధనములు
మనకు ఉంటే ఆత్మీయముగా ప్రాకారమును మనం కూడా కట్టుకోవడానికి దేవుడు మనకు సహాయము చేస్తా వస్తాడు. మరి బైబిల్లో ఇద్దరు స్త్రీలు ఉన్నారు. బైబిల్లో ఇద్దరు స్త్రీలు, వారు కూడా ఆత్మీయంగా వారి యొక్క ప్రాకారాన్ని కట్టుకుంటా వచ్చినారు. వారి కుటుంబాన్ని కూడా వారు కట్టుకుంటా వచ్చినారు. ఎవరా స్త్రీలు? ఎవరా స్త్రీలు? మీకేమైనా ఐడియా ఉంది ఎవరా స్త్రీలు? ఒకరు వచ్చేసి అబిగయలు, రెండవరు వచ్చేసి యుక్తిగల స్త్రీ. యుక్తిగల స్త్రీ. వీరిద్దరు ఏం చేస్తా వచ్చినారు అని అంటే, మరి ఇంకా మనం ఎరిగినటువంటి భాగంలో మరి ఇశ్రాయేల్ వారిని కూడా కాపాడినటువంటి ప్రాకారం మీద ఆమె ఉంటా వచ్చింది. మరి దేవుని ప్రజలందరినీ కూడా ఆమె కాపాడగలుగుతా వచ్చింది. ఎవరు ఆమె అంటే ప్రాకారం మీద ఆమె ఉండటం ద్వారా తన కుటుంబాన్ని ఆమె కాపాడుకుంటా వచ్చింది, రక్షించుకుంది. తనను మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రజలు చెప్పినటువంటి ఆ యొక్క వేగుల వారు చెప్పినటువంటి మాటలను ఆమె నమ్మింది. వాటి మీద ఆమె విశ్వాసం ఉంచింది. తను, తన యొక్క కుటుంబం, తన యొక్క జనాంగం అంతటిని కూడా ఆమె రక్షించుకుంటా వచ్చింది. మనం కూడా దేవుని యొక్క మాటలు, దేవుడు పంపినటువంటి దైవజనుల యొక్క మాటలను మనము నమ్మి విశ్వాసం ఉంచి మనం జీవిస్తా వస్తే దేవుడు కూడా మనల్ని, మన ఇంటి వారిని కాపాడుకున్నట్టు ఆయన సహాయము చేస్తా ఉంటాడు అనమాట. మరి ఆత్మీయముగా మన యొక్క గృహాలను మనము కట్టుకోవడానికి ఆయన కూడా సహాయము చేస్తా వస్తాడు. మరి యుక్తిగల స్త్రీ అనేటువంటిది మనము చెప్తా వస్తాం. ఈ యొక్క యుక్తిగల స్త్రీ ఏం చేస్తా వచ్చింది అని అంటే, 2వ సమూయేలు 20వ అధ్యాయము 16 నుండి 22 వచనములలో ఈమెను గురించి మనము చూసుకుంటా వస్తాం. 16 నుండి 22 వరకు ఈమె ఏం చేస్తా వచ్చింది అని అంటే, మరి యుద్ధం జరుగుతున్నప్పుడు ధైర్యమును మరి తెగువను ప్రదర్శించి తన వారినందరినీ కూడా ఆమె కాపాడుకుంటా వచ్చింది. ఆ ప్రాకారం ఎక్కి శత్రువును మరి పడగొట్టడానికి ఆమె ఎంతగానో ధైర్యము ప్రదర్శిస్తా వచ్చింది. ఒక స్త్రీని నేను మరి నా వల్ల ఇది అవుతుందో లేదో, నేను చేయగలుగుతానో లేదో అనేటువంటి డౌట్ కూడా ఆమె పెట్టుకోలేదు. శత్రువు చొరబడతా ఉన్నాడు అన్నప్పుడు ఆమె ఏం చేస్తా వచ్చింది అంటే ధైర్యాన్ని ప్రదర్శించింది. దేవుని వద్ద సహాయం అడుగుతా వచ్చినప్పుడు మనం కూడా మన కుటుంబాల్లో చొరబడేటువంటి శత్రువులు, ఆ యొక్క సైతానుని మనం ఎటువంటి ఒకవేళ శోధనలు కావచ్చు, శ్రమలు కావచ్చు, ఏ రూపంలో మనకి శత్రువు వస్తా ఉంటాడో దానిని ఎదుర్కొనుటకు మరి మనకు కూడా దేవుడు ధైర్యమును అనుగ్రహిస్తాడనమాట. ఈ యొక్క ధైర్యము మరి యుక్తిగా ప్రవర్తించి ఏ విధంగానైతే ఈ యొక్క స్త్రీ మరి రక్షించుకుంటా వచ్చిందో ఆ వారి యొక్క జనాంగం అంతటిని మరి మనము కూడా ఆ విధంగా మరి దేవుడిని అడుగుతా వస్తే దేవుడు తప్పకుండా సహాయము చేస్తా వస్తాడనమాట. ఇంకా ఈ యొక్క స్త్రీని మనం ఇక్కడ యుక్తిగల స్త్రీ అని ఉంది కానీ ఆమె పేరు ఇక్కడ రాయబడలేదు. ఈ స్త్రీ ఇంకా ఏం చేస్తా వచ్చింది అని అంటే, మరి ఆత్మీయంగా ప్రాకారము కాపాడుకోవడానికి ఆమె ఏం చేస్తుంది అనంటే, సమాధానకర్తగా ఆమె ఉంది. సమాధానకర్తగా ఉంటా వచ్చింది. తన యొక్క ప్రాకారములో ఆమె ప్రాకారము కాపాడుకునే విషయంలో ఒక పీస్ మేకర్, అంటే సమాధానము ఇతరులకు ఇచ్చేటువంటి స్త్రీగా ఆమె ఉందన్నమాట. మనం కూడా మరి మన యొక్క ప్రాకారములలో, మన యొక్క కుటుంబంలో, మనకు దేవుడు అప్పగించినటువంటి ఈ యొక్క సంఘం విషయంలో మనం కూడా ఎలా ఉండాలి అంటే సమాధానకర్తలుగా మనము రావాలి. సమాధానమును ఇచ్చేటువంటి వారుగా, సమాధాన వార్తను ఇతరులకు తెలిపేటువంటి వారంగా మనం కూడా రావాలన్నమాట. శత్రువు దాడి చేయాలని చెప్పి వచ్చినప్పుడు ఈమె ఏం చెప్తా వచ్చింది అనంటే, మరి పట్టణంలో మరి ఇశ్రాయేలీయులు మరి ఎంతో నిమ్మలంగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు. నువ్వు ఈ యొక్క పట్టణమును నాశనం చేయడానికి చూస్తా ఉన్నావు అని ఆ యొక్క మాటలు చెప్పినటువంటి ఆ యొక్క దోషిని ఆమె మరి కనుక్కుంటా వచ్చింది. మరి తిరిగి అతన్ని వెనుకాడకుండా ఆ యొక్క శత్రువును ప్రాకారం మీద నుంచి ఆమె త్రోసివేసింది. ప్రాకారం పై నుంచి కూడా మరుమాట ఆలోచించకుండా మరి ఆమె అతన్ని శత్రువును సమూలంగా నాశనం చేస్తాం. మన జీవితంలో మనం కూడా శత్రువును సమూలంగా నాశనం చేయాలి. నాశనం చేయడానికి అంటే ఆలోచించకూడదు. దీనిని మనం దూరం చేస్తే, ఒకవేళ ఇది నేను పక్కన పెడితే నాకు ఫ్యూచర్ లో ఎప్పుడన్నా అవసరం వస్తుంది
ఏదైతే దేవుడు ఇది నీకు అవసరం లేదు అని చూపిస్తాడో దాని గురించి మనం ఇంకొక ఆలోచన ఏది కూడా చేయకుండా దాన్ని వెంటనే మనం రిమూవ్ చేసుకోవాలి, తొలగించాలి. దాన్ని సమూలంగా మనం తీసి బయట పడేస్తారా. అప్పుడే మన యొక్క జీవితంలో మన యొక్క ప్రాకారంలో సమాధానం అనేది కూడా మనకు నిత్యము దేవుడు సహాయము చేస్తా వస్తాడు అనమాట. ఇంకా ఈమె ఎలా ఉంది అనంటే సమస్యను పరిష్కారం చేసేటువంటి స్త్రీగా ఈమె మనకు కనబడతాం. మనం కూడా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకునేటువంటి వారంగా ఉండాలి. చాలా వరకు కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారు అంటే చిన్న చిన్న సమస్య వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ ఉంటది, పరిష్కారం ఉన్నప్పటికీ కూడా వారికి ఎక్కువ ఆలోచించి ఎక్కువ టెన్షన్ పడి హైరాణ పడిపోయి ఏమైతుంది, సమస్య పెద్దదైపోయి లేనిపోని ఇంకా ఏమైతుంది కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి కొన్ని కొన్ని కుటుంబాలు నాశనం అవడానికి లేదంటే కుటుంబాల్లో సమస్యలు రావడానికి కూడా ఇవే కారణం. సంఘాల్లో కొన్ని చోట్ల కూడా ఇవే కారణం. మరి చిన్న సమస్య వచ్చినప్పుడు అది ఈ సమస్య ఎలా నేను మనం పరిష్కరించుకోవాలి అనేది మనకు తెలిసినప్పుడు మనం వెంటనే ఆ సమస్యను పరిష్కరించుకునేటువంటి మార్గంలో మనం మరి వెళ్తా రావాలి. పరిష్కారం తెలియనప్పుడు ప్రభు దగ్గర మనం అడిగినప్పుడు దేవుడు సమస్యకు తప్పకుండా మనకు పరిష్కారం అనేది కూడా ఆయన ఇస్తాడు. కానీ సమస్యను పెద్దదిగా చేసుకోవద్దు, దాని వలన మనకు లేనిపోని ఇంకా సమస్యలు క్రియేట్ అవుతాయి, అందరిలో మనము చెడ్డ అవుతాం. కాబట్టి అలా కాకుండా ఈ యొక్క స్త్రీ సమస్యను పరిష్కరించడమే కాకుండా తన యొక్క పట్టణమును తన యొక్క కుటుంబమును కూడా ఆమె కాపాడుకుంటా వచ్చింది. మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు ఇంకా శత్రువు మన మీద దాడి చేయాలనుకున్నప్పుడు కూడా యుక్తిగల స్త్రీ వలె ధైర్యం ప్రదర్శించి సమాధానకర్తగా మనం నిలబడి సమస్యను పరిష్కరించుకునే వారంగా మనం కూడా తెగువ చూపించేటువంటి స్త్రీలంగా మనం జీవించినప్పుడు మన యొక్క కుటుంబాన్ని మన యొక్క సంఘం మన యొక్క జీవితములను మనము కాపాడుకునేటువంటి వారంగా దేవుడు మనకు సహాయము చేస్తా వస్తాడనమాట. మరి ఈ ఈ ఈ యొక్క ప్రాకారమును కట్టుకునేటువంటి స్త్రీలు ఎటువంటి బాధ్యతలు కలిగి ఉన్నారు అనంటే కాపాడుకునేటువంటి బాధ్యత కలిగి ఉన్నారు. ఇంకా మరి ఏమి ఉంది అనంటే కట్టేటువంటి జ్ఞానం దేనితో వారు కట్టా వచ్చినారు అంటే దేవుని మాటలతో ఆ యొక్క ప్రాకారం వారు కట్టా వచ్చినారు. దేవుని మాటలు విని వాటి చొప్పున చేయుట ద్వారానే వారు వారి యొక్క ఆత్మీయమైనటువంటి ప్రాకారాన్ని కట్టుకోవడానికి దేవుడు వారికి సహాయము చేస్తా వచ్చాడు అనమాట. ఇంకా వచ్చేసి విపత్తులు అనగా సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థనతో వారు నిర్ణయములు తీసుకుంటా వచ్చారు. ఓన్ డెసిషన్ సొంత నిర్ణయాలు తీసుకొని సొంత ఆలోచన ప్రకారం వారు ముందుకు వెళ్ళలేదన్నమాట. ఏదైనా ఒక చిన్న పిల్లలు చదువుల విషయంలో పిల్లల యొక్క వివాహాల విషయంలో ఇంకా ఏదైనా ఒక మరి ల్యాండ్ తీసుకునేటప్పుడు కానీ ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మనము ట్రాన్స్ఫర్ అయి వెళ్ళేటప్పుడు కానీ ఈ విధంగా ఇటువంటి వాటన్నిటి విషయంలో ఏం చేయాలంటే నిర్ణయం తీసుకునేటప్పుడు మన సొంత ఆలోచన కాకుండా ప్రార్థన చేసి ప్రభు దగ్గర నుంచి మనం నిర్ణయం తీసుకుంటారు. అప్పుడే అది ఏమవుతుంది అనంటే దేవుడు ఇస్తే అది ఎన్నటి కూడా ఆశీర్వాదకరంగా మనకు ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యలన్నిటిలో గుండా ముందుకు వెళ్ళేటప్పుడు ప్రభు మనకి సహాయం చేస్తాడు. ఈ విధంగా ఆ యొక్క స్త్రీలు యుక్తిగల స్త్రీ మరి తన యొక్క ప్రాకారం కాపాడుకుంటూ ఆత్మీయముగా దాన్ని ఎంతో ఆమె మరి కట్టుకునేదానికి ప్రభువు సహాయము చేస్తా వచ్చినాడు. మనం కూడా మన యొక్క ప్రాకారం మన యొక్క కుటుంబంలో కట్టుకొనుటకు మన యొక్క జీవితంలో దేవుని భయము ప్రార్థన అనేటువంటి